Hi friends, welcome to Yuva Bharat Academy and welcome to Daily Current Affairs. డిసెంబర్ 15, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి. సో మనకి 4వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సు 2024 నిర్వహించడం జరిగింది. 4th నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ది స్టేట్ చీఫ్ సెక్రటరీస్ కాన్ఫరెన్స్ అనమాట ఇది. ఓకేనా. డిసెంబర్ 14, 15, 2024లో ఎక్కడ నిర్వహించారు ఏంటో చూద్దామండి. అండ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం మన న్యూస్‌లో ఉంది. సో, అది ప్రారంభించబడి అది 100 సంవత్సరాలు అవుతుందన్నమాట. ఆ సందర్భం న్యూస్‌లో ఉంది. దానికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. అది కూడా చూద్దాం. దానికి సంబంధించిన విశేషం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హానరరీ జనరల్ ర్యాంక్ టు ది నేపాల్ ఆర్మీ చీఫ్. అంటే మన భారత ప్రభుత్వం నేపాల్ సైనిక అధికారికి ఒక గౌరవ ఒక పతకాన్ని ఇచ్చిందనమాట. ఒక మెడల్ ఇచ్చింది. ఒక ర్యాంక్ ఇచ్చింది. ఆనరరీ జనరల్ ర్యాంక్ టు ది నేపాల్ ఆర్మీ చీఫ్. ఎవరిచ్చారు? వారి పేరేం పేరో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫేమ్ 3 ఇండియన్ న్యూస్‌లో ఉంది. ఇటీవల పార్లమెంట్‌లో మరి చర్చ సందర్భంగా కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి అయినటువంటి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఫేమ్ 3 పైన కొన్ని విశేషాలు చెప్పడం జరిగింది. అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్‌లో చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత ఉపరాష్ట్రపతి గారైనటువంటి జగదీప్ ధంకర్ గారు జియో సైన్స్ మ్యూజియం ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ఈ జియో సైన్స్ మ్యూజియం ప్రారంభించారు? దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే 4వ సంపర్క్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసలు సంపర్క్ కార్యక్రమం ఏంది అంటే ఇదొక భారత నావికా దళం ప్రారంభిస్తున్నటువంటి కార్యక్రమం. దీనికి ఉద్దేశ్యం ఏందో చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్‌లో వ్యవసాయ రంగంలో రైతులకు మరింతగా వాళ్ళకి పెట్టుబడి కావాలనే ఉద్దేశ్యంతో ఈ యొక్క కొల్లెటరల్ అగ్రికల్చర్ లోన్ అని చెప్పేసి అంటాం. అంటే ఏదంటే ఏదైనా పూచీకత్తు మీద ఆ విధంగా ఇచ్చే లోన్ ఉంటది చూడండి. కొల్లెటరల్ అగ్రికల్చర్ లోన్. ఆ లోన్ యొక్క పరిమితి 1,60,000 ఉండేది. ఇప్పుడు 2,00,000కి పెంచడం జరిగింది. అది మనకు ఆర్‌బీఐ వార్తల్లో ఉంది. సో, అది మనకు ఒక కరెంట్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్‌లో చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇవండి మనకి డిసెంబర్ 15లో వచ్చినటువంటి అంశాలు. వీటిపైన మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇందులో మనకి ఓకేనా. ఓకేనా. సో, 4వ జాతీయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సదస్సు. సో, మరి ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఎందుకోసం చీఫ్ సెక్రటరీస్ అని చెప్పేసి అంటాం. మరి ఇది ఎన్నో ఎడిషన్ అంటే 4వది. రాష్ట్రాలు అంటే ప్రతి రాష్ట్రానికి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, చీఫ్ సెక్రటరీస్ అనేవారు ఉంటారు. ఇప్పుడు ఓకేనా. నీరబ్ కుమార్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణకైతే శాంతికుమారి గారు ఉన్నారు. ఇలా ఒక 4వ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు అంటామండి. చీఫ్ సెక్రటరీస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సదస్సు జరిగిందనమాట. ఏ సదస్సు అంటే ఇది ఒక జాతీయ స్థాయిలో జరిగే సదస్సు అండి. జాతీయ సదస్సు నేషనల్ కాన్ఫరెన్స్ ఏ రోజు జరిగిందని చూద్దాం. 2024 డిసెంబర్ 14లో జరిగింది. అంటే నిన్న డిసెంబర్ 14 నిన్న ఈరోజు అంటే డిసెంబర్ 15 2024లో నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించుకోవడం జరిగిందంటే న్యూఢిల్లీలో నిర్వహించుకోవడం జరిగిందండి. దీన్ని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. కాబట్టి ఎక్కడ జరిగింది ఏంటంటే మనకి ఇంపార్టెంట్. మనం రీసెంట్‌గా కూడా డిస్కస్ చేసినాం ఇలాంటిది. ఒకటి సదస్సు అనమాట. 10వ ఆయుర్వేద సదస్సు. మరి ఆయుర్వేద సదస్సు ఎక్కడ జరిగింది అని చెప్పేసి అంటే మనకు 2024 10వ ఆయుర్వేద సదస్సు అంటే డేరాడూన్‌లో అంటే ఉత్తరాఖండ్‌లోని డేరాడూన్‌లో జరిగిందని మనం డిస్కస్ చేసుకున్నాం కదా! డేరాడూన్‌లో జరిగిందని. అట్లా అంటే రాష్ట్రాల్లో అమలవుతున్న కార్యక్రమాలు, రాష్ట్రాల్లో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు ఎలా ఉంది? ఇలాంటి అన్ని విషయాలపైన ఇందులో చర్చించడం జరుగుతదనమాట. ఓకేనండి. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి ఇక్కడ. సో, ఇగ నెక్స్ట్ వచ్చేసి మనకి సదస్సుల విషయంలో ఈ పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్‌గా ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ మనకు మరికొంత విషయం అండి ఇక్కడ. మన జనరల్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. ఆనరరీ జనరల్ ర్యాంక్ అనమాట. ఆనరరీ జనరల్ ఓకేనా. ఆనరరీ జనరల్ ర్యాంక్ అంటే ఆనరరీ అంటే అర్థం ఏందంటే గౌరవపూర్వకమైన అని అర్థమొస్తది. జనరల్ ర్యాంక్ అంటే ఇదొక సంబంధించినటువంటి ఒక పతకం, ఒక మెడల్ లాగా అనమాట. ఈ ర్యాంకు దీన్ని మనం ఏందంటే జనరల్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి కూడా అంటాం. ఈ ర్యాంకు హోదాని దాన్ని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే నేపాల్ ఆర్మీ చీఫ్‌కి ఇవ్వడం జరిగింది. అంటే నేపాల్‌కి చెందినటువంటి ఆర్మీ చీఫ్ అంటే నేపాల్ దేశానికి చెందినటువంటి ఆర్మీ చీఫ్. అతని పేరేం పేరంటే జనరల్ అశోక్ రాజ్. జనరల్ అశోక్ రాజ్ అండి. జనరల్ అశోక్ రాజ్.
సో, జనరల్ అశోక్ రాజ్ అతని పేరేం పేరంటే ఎవరికి ఇచ్చారంటే జనరల్ అత్యున్నతమైన హోదా ఆర్మీలో అక్కడ కూడా వాళ్ళకి అదే ఉందండి. జనరల్ అశోక్ రాజ్. అశోక్ రాజ్. అశోక్ రాజ్ అండి. అశోక్ రాజ్ సిగ్డెల్. అశోక్ రాజ్ సిగ్డెల్ అండి. వీరికి ఇవ్వడం జరిగిందండి. జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్. తెలుగులో కూడా రాసుకుందాం. జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్ అండి. సిగ్డెల్‌కి ఇవ్వడం జరిగింది. సో, ఎవరి చేతుల మీదుగా ఇవ్వడం జరిగిందంటే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అండి. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సో, వీరికి ప్రదానం చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో గూడా మన భారత ప్రధాన సైనికాధికారి ఉపేంద్ర ద్వివేది ఓకేనా. జనరల్ ఉపేంద్ర ద్వివేది. మన భారత ప్రధాన సైనికాధికారి ఎవరండి? జనరల్ ఉపేంద్ర ద్వివేది. సో, ఇలా నేపాల్ పర్యటనకెళ్ళినప్పుడు కూడా ఇలాంటి హోదాను స్వీకరించడం జరిగిందనమాట. అక్కడ ఆ దేశంలో. ఇట్లా ఏందంటే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఇవి వస్తూ ఉంటాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి డిసెంబర్ 2024లో భారత ప్రభుత్వం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఒక ఆనరరీ జనరల్ ర్యాంక్ లేకపోతే జనరల్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ హోదాని ఎవరికిచ్చారని చెప్పేసి అంటే జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్‌కి ఇచ్చారు. వీరెవరంటే నేపాల్ దేశ ప్రధాన సైనికాధికారి అనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ చూద్దామండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం అండి. సో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అండి. సీపోర్ట్ కాదు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. కోల్‌కత్తాలో ఉన్నటువంటి అది సీపోర్ట్ అంటే మళ్ళీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అదైతుంది. కానీ ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం. సో, మరి ఇది ఒక నేపాల్ ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కోల్‌కత్తాలో ఉంది. ఈ విమానాశ్రయాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1924లో ఏర్పాటు చేశారు. అంటే 2024కి ఏమైతుంది 100 సంవత్సరాలు అవుతుందండి. 100 ఇయర్స్ అవుతుంది. సో, 100 ఇయర్స్ కంప్లీటెడ్ 100 ఇయర్స్ అనమాట. దీన్ని మనం ఇంగ్లీష్‌లో ఏమంటారంటే సెంటనరీ సెలబ్రేషన్స్ అంటామండి. శత వసంతాలంట. ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగిందనమాట ఏర్పడి. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు పాల్గొనడం జరిగింది. కింజారపు రామ్మోహన్ నాయుడు గారు యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ పాల్గొనడం జరిగిందనమాట. ఈ మధ్యలో మనం లాస్ట్ 2 డేస్ బ్యాక్ క్లాస్‌లో కూడా డిస్కస్ చేసినాం. భారతదేశంలో విమానయాన రంగాన్ని మరింతగా అభివృద్ధి చేసే విషయంలో గతంలో ఉడాన్ స్కీమ్ వచ్చింది. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ స్కీమ్. ఇప్పుడు వాయుయాన్ భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లుని రాష్ట్రపతి సంతకం కూడా చేయడం జరిగింది. లోకసభ, రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత. అది కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇదండి మనకి. ఇటీవల భారతదేశంలో డిసెంబర్ 2024లో ఈ క్రింది ఏ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడి 100 సంవత్సరాలు అయిందన్నప్పుడు ఈ విషయం పైన మనకు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. దీని తర్వాత మరికొంత సమాచారం అండి మనకి భారత పార్లమెంట్ ఇప్పుడు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వింటర్ సీజన్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఏమైందండి ఇక్కడ చూడండి. ఫేమ్ 3 అని చెప్పేసి అంటాం లేదా ఫేమ్ ఇండియా 3 అనే కార్యక్రమం పైన సో మనకి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అండి. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అండ్ నెక్స్ట్ ఉక్కు శాఖ మంత్రి కూడా వారేనండి. ఉక్కు శాఖ మంత్రి ఇంగ్లీష్‌లో ఏదంటే హెవీ ఇండస్ట్రీస్ అంట. మినిస్ట్రీ ఆఫ్ ది హెవీ ఇండస్ట్రీస్ భారీ పరిశ్రమలు అండ్ ఉక్కు శాఖ అంటే స్టీల్ మినిస్టర్ స్టీల్. ఈ మినిస్టర్ ఎవరంటే ఇక్కడ ప్రెజెంట్ మన తెలుగువారు ఇతను భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు. భూపతి రాజు శ్రీనివాస వర్మ గారు పార్లమెంట్‌లో సమాధానం ఇచ్చిండనమాట. ఫేమ్ 3 కార్యక్రమం ఎలా అమలు అవుతుందో అసలు ఫేమ్ 3 ఏందని చెప్పేసి. యాక్చువల్ మన భారతదేశంలో విద్యుత్ వాహనాల వినియోగము అంటే వినియోగం అంటే దానికన్నా ముందు తయారు కావాలి. మన భారతదేశంలో విద్యుత్ వాహనాలు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, యూటిలైజేషన్ అంటే తయారీ అండ్ వినియోగం పైన ఎలా చేయాలనే విషయం పైన 3 కార్యక్రమాలు ఉన్నాయండి ఫేమ్‌తో. 2015లో మొదటి దశ ఫేమ్ ఇండియా వచ్చిందండి. ఫేమ్ ఇండియా మొదటి దశ వచ్చిన కార్యక్రమం ఫేమ్ ఇండియా మొదటి దశ అంట ఫస్ట్ ఫేజ్. అండ్ 2019లో ఫేమ్ ఇండియా రెండవ దశ అండి. ఫేమ్ ఇండియా రెండవ దశ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సో మనకేందండి ఫేమ్ ఇండియా 3 అనేది వచ్చింది. ఇది ఎట్లా అమలు ఉందో చూద్దామండి.
ఈ ఫేమ్ ఇండియా 3 విషయంలో వారు చెప్పిన దాని ప్రకారం ఇది మనకి ఇది ఏప్రిల్ 4 అండి. ఏప్రిల్ 4, 2024 నుండి మార్చి మార్చ్ 31, 2026 వరకు ఇది అమలవుతదండి. ఈ ఫేమ్ ఇండియా 3. ఈ ఫేమ్ ఇండియా 3లో ఎంత కేటాయింపులు జరిగినాయంటే 10,900 కోట్ల రూపాయలని కేటాయింపులు నిర్వహించడం జరిగిందనమాట. ఇంత కేటాయించారనమాట. ఇదేంటంటే ఈ యొక్క ఫేమ్ ఇండియా 3లో మనకు ఈఎంపీఎస్‌ని కూడా కొన్ని రోజుల పాటు అమలు చేశారు. ఈఎంపీఎస్ ఎందుకోసం అంటే మన జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా! ఆ టైంలో 18వ లోకసభ ఎన్నికల టైంలో ఈ ఫేమ్ ఇండియా ఆగిపోకూడదని చెప్పేసి ఈఎంపీఎస్‌ని అమలు చేశారు. ఈఎంపీఎస్ అంటే ఇక్కడ ఏందంటే ఎలక్ట్రిక్ మొబిలిటీ. అబ్రివియేషన్ పరంగా ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ మొబిలిటీ అంటే మనకి ఎలక్ట్రిసిటీతో నడిచే వాహనాలు, మొబిలిటీ అంటే కదలాలి మొబిలిటీ. దీన్ని మనం ప్రమోషన్ చేయాలి. ప్రమోషన్ స్కీమ్ అని చెప్పేసి అంటామండి. ప్రమోషన్ అంటే ప్రోత్సహించడం. ఎలా ప్రోత్సహించాలంటే విద్యుత్ వాహనాలకు సబ్సిడీ ఇవ్వాలి. ఇలా అన్నమాట. మరి దీనిలో భాగంగా ఈ ఫేమ్ ఇండియా 3లో భాగంగా భారత ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే పీఎం ఈ డ్రైవ్ అనే మరొక సబ్ స్కీమ్‌ని ఇంకొక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఫేమ్ ఇండియా 3లోనే భాగంగా అండి ఇది తీసుకొచ్చింది. పీఎం అంటే ప్రధానమంత్రి. ఈ అంటే మనకు తెలుసు. ఈ అంటే ఏందంటే ఇక్కడ ఎలక్ట్రిక్. అబ్రివియేషన్ రాసుకుంటే దాని ఉద్దేశం తెలిసిపోతుందండి. ఎలక్ట్రిక్. డి అని చూడండి. డి అంటే ఏందంటే డ్రైవ్. డ్రైవ్ అంటే నియమిత కాలంలో కావాల్సిన దాన్ని మనం డ్రైవ్ అంటాం. డ్రైవ్ సాధించాల్సింది. ఆర్ అంటే రివల్యూషన్. రిజల్యూషన్ కాదండి. రివల్యూషన్. ఒక విప్లవంలాగా వెళ్ళాలి. విప్లవం అంటే ఎంత స్పీడ్‌గా వెళ్తదో రివల్యూషన్. ఐ అంటే ఏందంటే ఇన్నోవేటివ్. ఇన్నోవేటివ్ అంటే వినూత్నంగా, నవకల్పనలతో ఉండడం ఇన్నోవేటివ్ అంటారు. ఇన్నోవేటివ్. వి అంటే వెహికల్. ఈ అంటే ఏందంటే ఎన్హాన్స్‌మెంట్. ఎన్హాన్స్‌మెంట్ అంటే మెరుగుపరుచుకోవడం అర్థం వస్తుంది. అంటే ముందుకెళ్ళడం. ఎన్హాన్స్‌మెంట్ అంటే ఏందంటే మెరుగుపరుచుకోవాలి. గతంతో పోలిస్తే ఇంకా మెరుగుపరుచుకోవాలని చెప్పడమే ఎన్హాన్స్‌మెంట్ అంటాం. ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్‌మెంట్ అని చెప్పేసి అంటాం. దీనిలో భాగంగా ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎలక్ట్రిక్ టూ వీలర్ వెహికల్స్ అండి. ఎలక్ట్రిక్ టూ వీలర్ వెహికల్స్‌కి సబ్సిడీ ఇస్తారు. ఎలక్ట్రిక్ 3 వీలర్ వెహికల్స్‌కి సబ్సిడీ ఇస్తారు. ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ కూడా అండి. ట్రాక్టర్స్ మన వ్యవసాయ రంగంలో యూజ్ చేసే ట్రాక్టర్స్‌కి ఇస్తారు. ఎలక్ట్రిక్‌కి సంబంధించినటువంటి ఆటో రిక్షా అండి. అంటే ఇక్కడ ఏందంటే ఇక్కడ 3 వీలర్స్ అంటే ఆటో రిక్షాకి వస్తది. అంబులెన్స్ సర్వీసెస్ అంటే అత్యవసర సేవలకు ఉపయోగపడే వాటికి ఇస్తారు ఇట్లా అంబులెన్సెస్‌కి. ఎలక్ట్రిక్ బసెస్ కూడా సబ్సిడీ ఇస్తారు, ప్రోత్సాహం ఇస్తారు. అంటే ఎక్కువ చేస్తారు, ఎంట్రీ చేస్తారు. అంతేకాకుండా వీటికి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ 2 వీలర్స్, ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఇలాంటి వాటితో పాటు వీటికి ఛార్జింగ్ స్టేషన్స్‌కి సంబంధించినటువంటి ఎకో సిస్టమ్. ఛార్జింగ్ స్టేషన్స్ అంటే అర్థం ఏందంటే వీటికి ఇప్పుడు కరెంట్ అయిపోతది వాళ్ళ బ్యాటరీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్‌లో. అలాంటప్పుడు ఏంటంటే ఛార్జింగ్ స్టేషన్ అవసరం. అలాంటి ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పెట్రోల్‌తో నడిచే వెహికల్ వెళ్ళినప్పుడు వెంటనే మనం పక్కన చూస్తాం పెట్రోల్ బంక్ ఎక్కడుందని. అదేవిధంగా విద్యుత్ వాహనాల వాళ్ళు కూడా వెంటనే ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయని చెప్పేసి చూసుకోవాలన్నమాట. అలాంటి వాటిని ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని అలా ఎకో సిస్టమ్‌ని ఆ వ్యవస్థను అభివృద్ధి చేస్తారనమాట. ఈ యొక్క పీఎం ఈ డ్రైవ్ ద్వారా. ఈ విషయం గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ కేంద్ర మంత్రి అయినటువంటి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి అయినటువంటి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు చెప్పడం జరిగిందనమాట. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. దీంతో పాటుగా గ్వాలియర్ అండి. గ్వాలియర్ నగరంలో జియో సైన్స్ మ్యూజియంని ప్రారంభించడం జరిగిందండి. జియో సైన్స్ మ్యూజియం. ఈ యొక్క భౌగోళికం దానిపైన అధ్యయనం చేసే విషయంలో మరి జియో సైన్స్ మ్యూజియంను డిసెంబర్ 14, 2024న జియో సైన్స్ మ్యూజియంని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ గారు జియో సైన్స్ మ్యూజియం ఎక్కడ ప్రారంభించారంటే గ్వాలియర్లో ప్రారంభించడం జరిగింది. గ్వాలియర్లోని శివాజీ విశ్వవిద్యాలయంలో దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇది మనకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండి. దీంతో పాటుగా మరికొంత సమాచారం ఉందండి మనకి. సంపర్క్ కార్యక్రమం 4వ సంపర్క్ కార్యక్రమం అండి. సంపర్క్ అంటామండి. 4వ సంపర్క్ కార్యక్రమం 2024 సంపర్క్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ సంపర్క్ అని చెప్పేసి అంటే ఇక్కడ మనకి ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అంటే గతంలో ఆ సంవత్సరం పని చేసి ఇప్పుడు ప్రజెంట్ పదవి విరమణ చేసిన వాళ్ళు మనం ఎక్స్ సర్వీస్ మెన్ అంటాం. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకంటే నేవీలో అంటే భారత నేవీలో
గతంలో పనిచేసి పదవి విరమణ పొందినటువంటి వారికి ఆరోగ్య విషయంలో వాళ్ళకి సేవలు అందించే కార్యక్రమాన్ని ఈ సంపర్క్ కార్యక్రమం అంటారు. భారత నావికాదళం సో, ఈ నెలలో మరొకసారి ప్రారంభించడం జరిగింది. ఈ డిసెంబర్‌లో 2024లో ఇది 4వ సంపర్క్ కార్యక్రమం. ఇటీవల సంపర్క్ కార్యక్రమం ఎవరు ప్రారంభించారు ఏంటనేది మనకి ఇంపార్టెంట్‌గా ఉంటదండి. మరి 4వ సంపర్క్ కార్యక్రమం. ప్రెజెంట్ మన భారత నావికాదళం అని చెప్పేసి అంటున్నాం. నావికాదళానికి ప్రెజెంట్ మరి దానికి అధిపతిగా ఎవరున్నారు? చీఫ్ ఎవరున్నారంటే అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి అండి. అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. ఫ్రెండ్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి దినేష్ కుమార్ త్రిపాఠి ఈ రోజు నుండి అంటే డిసెంబర్ 15 నుంచేని 2024లో మరి దినేష్ కుమార్ త్రిపాఠి ఏ దేశంలో పర్యటిస్తున్నారంటే ఇండోనేషియా దేశంలో పర్యటిస్తున్నారు. ఆ దేశంతో ఉన్నటువంటి నావికా సంబంధాలను మరింతగా మెరుగుపరచుకోవడానికి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నమాట. ఇలా కూడా ఒక్కోసారి అడిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కానీ దినేష్ కుమార్ త్రిపాఠి మన భారత ప్రధాన నావికా అధికారి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ లోన్ లిమిట్ అంటే కొల్లేటరల్ అగ్రికల్చర్ లోన్ లిమిట్ అంటాం. ఆర్బీఐ డిసెంబర్ 14, 2024 ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే అంటే ఈ రోజు పేపర్‌లో వచ్చింది కాబట్టి నిన్న జరిగింది. డిసెంబర్ 14, 2024 ఒక నిర్ణయం జరిగింది. ఏంటంటే ఇక్కడి నుంచి జనవరి 1, 2025 నుండి అగ్రికల్చర్ లోన్ లిమిట్ అనేది అగ్రికల్చర్ లోన్ లిమిట్ అండి. అగ్రికల్చర్ లోన్ లిమిట్ అంటే కొల్లేటరల్ అంటారు. కొల్లేటరల్ లోన్ లిమిట్ అనేది గతంలో 1 అంటే 1,60,000 ఉండే. 1,60,000 ఉండే అండి. 1,60,000 ఉంటే ఇప్పుడు దీన్ని ఎంతకు పెంచిందంటే 2,00,000 చేయడం జరిగిందండి. 2,00,000 చేయండి. 2,00,000కి పెంచడం జరిగిందనమాట. ఇది జనవరి 1, 2025 నుండి అమల్లోకి రాబోతుంది. అంతేకాకుండా ఈ ఆర్‌బీఐ ఇచ్చిన గైడెన్స్ ద్వారా బ్యాంకులు రైతులకు అలా లోన్ ప్రొవైడ్ చేస్తాయి. తక్కువ అన్నమాట. తక్కువ ఇంట్రెస్ట్ రేట్ 4% ఆఫ్ ది ఇంట్రెస్ట్‌కి ఇవ్వాలి అప్ టు 3,00,000 కూడా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మినిమమ్ ఇక్కడ లిమిట్ 2,00,000 బట్ వాళ్ళ 3,00,000 ఇచ్చిన అప్ టు 3,00,000 వరకు కూడా 4% ఇంట్రెస్ట్ మాత్రమే 4% ఇంట్రెస్ట్ మాత్రమే ఉండాలి. అంటే ఇక్కడ అది మనకు ఆర్‌బీఐ వాళ్ళు డైరెక్షన్ చేయడం జరిగింది. సో, ఆర్‌బీఐ మనకు న్యూస్‌లో ఉంది. మరి గిల్టన్ యంగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఆర్‌బీఐ. మనకి 1935 ఏప్రిల్ 1న ఏర్పాటు చేయబడింది ఆర్‌బీఐ. ఆర్‌బీఐకి తొలి గవర్నర్ ఏఓ స్మిత్, తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్ అయితే ఆర్‌బీఐకి డిసెంబర్ 11, 2024 మరి నూతన గవర్నర్ అయ్యారు. శక్తికాంత్ దాస్ స్థానంలో సంజయ్ మల్హోత్రా సంజయ్ మల్హోత్రా వీరు మాజీ రెవెన్యూ కార్యదర్శి అయినటువంటి సంజయ్ మల్హోత్రా గారు ఆర్‌బీఐకి ఇప్పుడు 26వ గవర్నర్‌గా నియమితులు కావడం జరిగిందనమాట. 26థ్ గవర్నర్ అనమాట. ఎవరి ప్లేస్‌లో వచ్చాడండి? శక్తికాంత్ దాస్ స్థానంలో రావడం జరిగిందనమాట. సో, ఇవ్వండి మనకి ఈ డిసెంబర్ 15, 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. మనకి మీకు రెగ్యులర్ అప్డేట్స్ కావాలి ఈ యొక్క సంబంధించినటువంటి దాని నుండి ఈ యూట్యూబ్ ఛానల్ నుండి అంటే మీకు వెంటనే మీరు ఈ యువభారత్ అకాడమీ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేది వస్తాయండి. థాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.